ఇక ధాన్యలక్ష్మి ఉండి ఇలా అంటూ ఉంటుంది. రాజ్‌ని ఎలాగైనా సరే ఆ మత్తులో నుంచి బయటికైతే తీసుకురావాలి అని అంటూ ఉంటుంది. లేకుంటే రాజు మనకు ఇక దక్కడు అని అంటూ ఉంటుంది. లేకుంటే ఆ తాగుడికి బానిసవుతాడు అని అంటూ ఉంటుంది. నా భయం కూడా అదే ధాన్యం. వీలైనంత త్వరగా రాజ్‌ని వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి తీసుకురావాలని అపర్ణ అంటూ ఉంటుంది. ఇక స్వప్న ఉండి ఇలా అంటూ ఉంటుంది. కానీ రాజ్ కావ్య మోసం చేసిందన్న బాధలో ఉన్నాడు. మన మాట వింటారంటావా ఆంటీ అని అడుగుతూ ఉంటుంది అపర్ణని. ఖచ్చితంగా వినడు స్వప్న. కానీ మనమే ఏదో రకంగా నచ్చచెప్పాలి అని అంటూ ఉంటుంది. ఇక రుద్ర నుండి ఇలా అంటూ ఉంటుంది. ఎలా నచ్చచెప్తావు వదినా? రాజ్ ఏమన్నా చిన్న పిల్లగాడా చాక్లెట్ ఇచ్చి నచ్చచెప్పడానికి అని అంటూ ఉంటుంది. అలా అని చెప్పి రాజ్‌ని వదిలేయమంటావా రుద్రాని అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య లేకుంటే రాజ్‌ని పట్టుకొనొచ్చి ఇంటికి తీసుకొస్తావా? అని అడుగుతూ ఉంటుంది. లేకుంటే తీసుకొచ్చిన రాజు ఉంటాడనుకుంటున్నావా అని రుద్రానైతే అడుగుతూ ఉంటుంది. అస్సలు రాడు. రాజు ఇంట్లో వాళ్ళందరూ తనని మోసం చేశారని అనుకుంటున్నాడు. అందుకనే రాడు అని చెప్తూ ఉంటుంది రుద్రాని. రాజ్‌కి ఆ కోపం పోవాలంటే కావ్య వెళ్ళి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి రాజేనని చెప్పాలి. అలా చెప్తేనే రాజు ఇంటికి వస్తాడని చెప్తూ ఉంటుంది రుద్రాని. అలా చెప్పాలి అంటే రాజు మర్చిపోయిన గతాన్ని కూడా తను చెప్పాలి. సరే ఎలాగైనా ధైర్యం చేసి చెప్పాలనుకుంటే ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని రుద్రాని వెటకారంగా అంటూ ఉంటుంది. ఇప్పుడైతే కావ్యని అపార్థం చేసుకొనైతే దూరంగా ఉంటున్నాడు. అదే నిజం చెప్తే మనకు శాశ్వతంగా దూరం అవుతాడేమో అని కావ్యని చూస్తూ వెటకారంగా చెప్తూ ఉంటుంది రుద్రాని. నేనేదో క్యాజువల్గా అంటేనే మీకు ఇంత కోపం వచ్చింది. లేకుంటే నిజంగా ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు మీరేం చేస్తారని అడుగుతూ ఉంటుంది రుద్రాని. ఎత్తి నోరు కొట్టుకొని ఏడుస్తారా? అందుకనే వాడి మానాన వాడిని వదిలేయండి. వాడే తాగి తాగి ఏదో ఒక రోజు రియలైజేషన్ అవుతాడని అంటూ ఉంటుంది. ఇక అపర్ణ ఉండి ఇలా అంటుంది. దీనంతటికి కారణం నువ్వే. నీ వల్లనే ఇదంతా జరిగిందని అంటూ ఉంటుంది. ఇక రుద్రాని ఉండి నేనేం చేశా ఇందులో అని అంటూ ఉంటుంది. నువ్వు కానీ నిజం చెప్పకుండా ఉంటే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు అని అంటూ ఉంటుంది. ఇక నిన్ను తిట్టక నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్ను మెచ్చుకొని ముద్దు పెట్టాలా అని ఇంకా అంటూ ఉంటుంది ఇంద్రాదేవి. నువ్వు వదిలేస్తావేమో రుద్రాని నీ కొడుకుని. కానీ నా కొడుకుని నేను వదిలేయలేను అని అపర్ణ అంటుంది. అపర్ణ ఉండి ఇలా అంటూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి నేను వాడికి నచ్చ చెప్పుకుంటాను. వాడి మనసు మార్చుతాను అని అంటూ ఉంటుంది. కావాలంటే దేవుడి మీద భారం వేసి కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నువ్వేరా అని చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది. ఇక కావ్య ఉండి ఏం అవసరం లేదు అత్తయ్య, ఏం చెప్పాల్సిన అవసరం లేదని అంటూ ఉంటుంది. ఆయన మారకపోయినా పర్లేదు కానీ గతం అయితే చెప్పకండి అత్తయ్య అని అంటూ ఉంటుంది. మనమేం చేయాల్సిన అవసరం లేదత్తయ్య. కాలం వేసిన నిందకి ఆ కాలమే సమాధానం చెప్తుంది అని అంటూ ఉంటుంది. ఇక ఇటు పక్కన యామిని అయితే కావ్య కొట్టినందుకు తన మీద పగ తీర్చుకోవాలని రాజ్‌ని అయితే దగ్గర చేసుకోవాలని ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఏంటి బావ ఇది? నువ్వేదో బాధని మర్చిపోతావని నేను నీకు మందిస్తే నువ్వేంటి మందుకు బానిస అవుతున్నావని యామిని రాజుని అయితే అడుగుతూ ఉంటుంది. ఎంత తాగినా బాటిల్స్ అయిపోతున్నాయి కానీ బాధని మర్చిపోలేకపోతున్నా యామిని అని అంటూ ఉంటాడు. ఇంకా యామిని ఉండి నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బావ అని అంటూ ఉంటుంది. ఎప్పుడో బుక్స్‌లో చదువుకున్నాను పార్వతి వల్ల దేవదాసు పిచ్చోడయ్యాడని. కానీ ప్రేమిస్తే ఇంత పిచ్చిగా ఉంటారని నాకు నిన్ను చూస్తేనే అర్థమవుతుందని అంటూ ఉంటుంది. కానీ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ప్రేమిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. ఇక యామిని ఉండి మానస్‌ని ఇలా పొల్యూట్ చేస్తూ ఉంటుంది. కావ్యని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? తన కడుపులో ఉన్న బిడ్డ కూడా నీ కొడుకే అవుతాడు కదా! తనని పెళ్లి చేసుకో బావా అని చెప్తూ ఉంటుంది. ఇక నువ్వన్నది కూడా కరెక్టే యామిని అని చెప్పేసి ఇంకా కావ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. కావ్య కడుపులో ఉన్న బిడ్డని కనుక్కోవడానికి. ఇంటికైతే వెళ్ళి కావ్య కిందికి రా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు రాజ్. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి రాజ్ తాగి వచ్చాడా అని. ఇక ప్రకాష్ ఉండి ఇలా అడుగుతూ ఉంటాడు. ఏంటి రాజ్ నువ్వు తాగావా? అసలు
నువ్వేనా ఇది అని అడుగుతూ ఉంటాడు. ఇక రాజు వాళ్ళ నాన్న ఇలా అడుగుతూ ఉంటాడు. ఏంట్రా రాజ్ నువ్వు తాగి వచ్చావా అని అడుగుతూ ఉంటాడు. అవును నేను తాగి వచ్చానని చెప్తాడు. ఇక ప్రకాశం ఉండి ఇలా అడుగుతూ ఉంటాడు. ఏంట్రా రాజ్ నువ్వు తాగి వచ్చావా? నువ్వేనా ఇలా వాగుతుంది? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటాడు. అవును అవును బాబాయ్ కానీ బాబాయ్ నేను తాగి వచ్చాను అని అంటూ ఉంటాడు రాజ్. అవును ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది, ఎప్పుడో తాగాల్సింది. ఫస్ట్ రమ్మని మీ మేనకోడల్ని అని అరుస్తూ ఉంటాడు రాజ్. ఇక స్వప్న ఉండి ఇలా అంటూ ఉంటుంది. రాజ్ నువ్వు బాగా తాగేసి మధ్యలో మాట్లాడుతున్నావు. ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళు, మార్నింగ్ మాట్లాడదామని అంటూ ఉంటుంది. అబ్బా నేను తాగేసి మాట్లాడుతున్నానా? తాగేసి మాట్లాడడానికి కారణం ఎవరు? మీ చెల్లి కాదా అని అంటూ ఉంటాడు. రాజ్ ఫస్ట్ కావ్య కిందికి వచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలనని ఇంక అక్కడనే కూర్చుంటాడు. ఇంకా కావ్య అయితే కిందికి వస్తూ ఉంటుంది. ఇంకా రాజు కూర్చున్నవాడు లేచి నవ్వుకుంటూ అదిగో మహారాణి గారు వచ్చేసారని నవ్వుతూ ఉంటాడు. కళావతి గారు రండి రండి మీకోసమే పిచ్చోడు ఎదురు చూస్తున్నాడని వెటకారంగా నవ్వుతూ ఉంటాడు రాజ్. మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటుంది. అబ్బాబా ఎప్పుడు ఇదే డైలాగ్ చెప్తూ ఉంటావేంటి అని రాజ్ అంటూ ఉంటాడు. మిమ్మల్ని నేను కలిసినప్పటి నుంచి మీరు అడుగుతున్న ప్రశ్న ఇదే, ఎప్పుడు చూడు ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారని అంటూ ఉంటాడు. నన్ను దూరం పెడుతున్నట్టు పెడుతూనే ఉంటావు, కానీ నన్ను ప్రేమించేలా చేసావని అంటూ ఉంటాడు. నన్ను ప్రేమించమని నేను మీకు చెప్పానని అంటూ ఉంటుంది కావ్య. అమ్మ తల్లి మీరు చెప్పలేదు, నేనే చేశా అని అంటూ ఉంటాడు. సరే దండం పెడుతున్నా, ఇప్పటి నుంచి ఇంకా నా జోలికి రాకండి అని అంటూ ఉంటుంది. మీరు నన్ను వద్దన్నా నేను మిమ్మల్ని ప్రేమించాను, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మై క్యారెక్టర్ అని అంటూ ఉంటాడు. ఈ మనిషిని చూస్తే అభిమానించేస్తాను, మంచి మనసును చూస్తే ప్రేమించేస్తాను, అది నా క్యారెక్టర్ అని అంటూ ఉంటాడు. మీరు ఇవన్నీ చేసిన దానికి అదేమన్నా నా తప్ప అని అంటూ ఉంటాడు. అయ్యో కాదమ్మా నా తప్పు కానే కాదు అని అంటూ ఉంటాడు. నా మీద ప్రేమ లేకుండానే ఇన్నాళ్ళు నా వెంట ఎందుకు నడిచావు అని అంటూ ఉంటాడు. మహానుభావ తప్పైపోయింది, నువ్వు ఈరోజు వచ్చి ఇలా అడుగుతావా అని తెలిసి ఉంటే నేను అసలు నీకు దగ్గర అయ్యేదాన్ని కాదు, నీతో మాట్లాడేదాన్ని కాదు, ఇక నీతో అని అనేసరికి ఆగిపోతుంది. చెప్పు కళావతి ఆగిపోయావే, నాతో ప్రేమలో పడేదానివే కాదు అని చెప్తావా చెప్పు అని అంటూ ఉంటాడు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది కళావతి, ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు ఈ మాట అంటావా అని వెయిట్ చేస్తున్నా, ఇక ఇప్పుడు అన్నావా ఓకే అని చెప్తాడు. సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇక నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు కదా, ఇక ఈరోజు ఒక డెసిషన్ తీసుకుందామని అంటూ ఉంటాడు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానే అంటూ ఉంటాడు. నాకు తెలుసు మీరు కడుపుతో ఉన్నారని, అయినా సరే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. గతం ఏదైనా సరే గతమే, ఇక ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను లైఫ్ని. కానీ ఒక విషయం, కానీ మీరు ఒకదానికైతే నిజం చెప్పాలి, మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరనేది నాకు ఈరోజు ఈ విషయం తెలియాలి అని అడుగుతూ ఉంటాడు. ఇక రాజ్ అన్న ఆ మాటకైతే ఇంట్లో అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి రాజు ఇలా అడిగేశాడా అని. గతం ఏదైనా సరే ఇప్పటి నుంచి నేను మీతో లైఫ్ లాంగ్ 7 అడుగులు నడవాలని అనుకుంటున్నాను. కానీ ఒకటే అడుగుతున్నా, మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని అడుగుతూ ఉంటాడు. మీరు నన్ను మోసం చేయాలనుకున్నారా లేక మీరే మోసపోయారని అడుగుతూ ఉంటాడు. 2 ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పు, జీవితాంతం కళ్ళు మూసుకొని మెడలో తాళి కడతాను అని అంటాడు రాజ్. ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే, దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి వాడేనని అది చెప్పలేదు. వీడు తనని పెళ్లి చేసుకోలేడు కదా, ఇది సూపర్ అని అంటూ ఇద్దరైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా రాజ్ అన్న మాటలకైతే కావ్య బాధపడుతూ ఉంటుంది. ఇక అపర్ణ కావ్యని తీసుకొచ్చి నువ్వు తాళి కట్టిన భార్య అని చూపిస్తూ ఉంటుంది. నేను నీకు అమ్మని కాదురా, నువ్వు నా పేగుని తెచ్చుకొని పుట్టిన నా కన్న కొడుకు అని చెప్పేస్తుంది. ఈ కుటుంబం నీది, నువ్వు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే, వీళ్ళందరూ నీ వాళ్ళేరా అని చెప్తుంది. ఇక కావ్య నెలతప్పడానికి కారణం నువ్వు, కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వే అని చెప్పేస్తుంది. ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. రాజుకి నిజమైతే తెలిసిపోయింది, ఇంకా రాజు రియలైజ్ అవుతాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ.